రైట్ సార్. తమిళనాడు పాలిటిక్స్ మాట్లాడుకోవాలి. తమిళనాడులో పాలిటిక్స్లో సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్, ఒక విజయకాంత్ వీళ్ళకి సాధ్యం కానిది ఒక విజయ్ ఎలా సాధించగలిగాడు? మొత్తం పాలిటిక్స్ని అట్లా తిప్పిపడేసినట్టుగా కనిపిస్తోంది. అంటే మనం ఒక ఫిలిం స్టార్ అనే యాంగిల్లోనే విజయ్ని చూసి ఫిలిం స్టార్ గనకనే గెలిచాడనే యాంగిల్ చూసి ప్రశ్న వస్తుంది. అవును, కానీ మీరు గమనించండి, తెలుగునాట కూడా ఎన్టీఆర్ గెలిచాడు, చిరంజీవి గెలవలేదు, ముఖ్యమంత్రి కాలే. అవును, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలే, ఒకసారి అయితే ఎమ్మెల్యే కూడా కాలే, ఇంకోసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అవును. సో ఇవన్నీ చూస్తే ఏమంతే అంటే ఒక స్టార్ పవరే సరిపోదు, స్టార్ పవర్కు ఇతర పవర్స్ యాడ్ కావాలి. ఇతర పవర్స్ ఏం యాడ్ కావాలంటే ఇతర స్టార్స్ యాడ్ కావాలి. స్టార్స్ నేను పెద్దగా నమ్మను కనుక స్టార్ పవర్, ఇతర పవర్స్ యాడ్ కావాలి. ఇతర పవర్స్ ఏంటి? మీకు అక్కడ డిఎంకే పట్ల బలమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఓకే. ఏడిఎంకే పట్ల ప్రేమ లేదు. ఇది మీకు విజయ్ కలిసి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కలిసి వచ్చింది. అదే అధికారంలో ఉన్న శీలా దీక్షిత్ 15 ఏళ్ళుగా అధికారం ఉంది. కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత, బీజేపీ పైన ప్రేమ లేదు. అంటే పోలరైజ్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉండేటువంటి గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ ను క్విక్ ఫిక్స్ లాగా వీళ్ళు అతుక్కున్నారు లోపలికి ఎంటర్ అయ్యి. అంటే సమయానికి తగినట్టుగా వ్యవహరించినట్టుగా, టైమ్లీ వ్యవహరించినట్టుగా మీకు ప్రాపర్ సమయమే. ప్రాపర్ సమయంలో గనక నువ్వు ఇప్పుడు ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అన్ని సీట్లలో పోటీ చేసే స్థాయిలు లేకుండే. జనతా పార్టీలు, లెఫ్ట్ పార్టీలు, రకరకాల పార్టీలు ఉండే. వాళ్ళు మొత్తం 294 సీట్ల పోటీ చేయగలిగే సిచ్యువేషన్ లేదు. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి కాంగ్రెస్ ను ఓడించగలుగుతాడు అన్న విశ్వాసాన్ని కలిగిస్తే అదొక సునామీ అయి గెలిపించింది. మీకు చిరంజీవి కూడా పార్టీ పెట్టే సమయానికి కాంగ్రెస్ పార్టీ పట్ల, రాజశేఖర రెడ్డి పాలన పట్ల వ్యతిరేకత లేదు అప్పటికి. మీకు అందుకే గమనించండి, 2004లో గెలిచారు, 2009లో కూడా గెలిచారు కదా. అవును, గెలిచారు. పెద్దగా అదనపు హామీలు ఏమి ఇవ్వకుండా గెలిచారు కదా. సీట్లు కొన్ని తగ్గచ్చు, ఏ పార్టీకైనా తగ్గుతాయి. అది కూడా ప్రజారాజ్యం ఎంటర్ కావడము, లోక్సత్తా ఎంటర్ కావడంతో ఫ్యాక్టర్స్ మారిపోతాయి కదా. కానీ మీరు గమనించండి, అంటే మిత్రపక్షాలు కూడా టీఆర్ఎస్, లెఫ్ట్ కాంగ్రెస్తో 2004 ఉంటే 2009లో టీడీపీతో వెళ్ళారు. అయినా కూడా మీకు గెలిచారు కదా. అందువల్ల రాజశేఖర రెడ్డి పట్ల ఇంకా ప్రజల్లో అభిమానం. చంద్రబాబు నాయుడు కూడా అప్పటికి బలమైన నాయకుడిగా ఉన్నాడు. అందువల్ల మీకు రెండు బలమైన నాయకులు, రెండు బలమైన పార్టీల మధ్య చిరంజీవి సమర్థవంతంగా తన స్పేస్ చూడలేకపోయాడు. అందువల్ల మీకు అందుకే థర్డ్ స్పేస్, వీళ్ళు రెండు పార్టీలు నచ్చిన వాళ్ళు 20% ఉంటారు. ఆ 20%లో 18% తెచ్చుకోగలిగాడు. అందువల్ల మీకు థర్డ్ స్పేస్ మాత్రమే ఆక్రమించగలిగాడు. ఇందులో ఈ రెండిట్లో ఎవరినో రిప్లేస్ చేయగలిగేంత ఆల్టర్నేటివ్ గా తనకు తాను ప్రజెంట్ చేసుకోలేకపోయాడు. సో ఆ ప్రజెంటేషన్ చేయకపోవడం కూడా ఒక ఫ్యాక్టర్. అంటే రజనీకాంత్ కి, కమల్ హాసన్ కి మించిన పాపులారిటీ విజయ్ కుందా, లేకపోతే వాళ్ళు వెనకడికి వేశారు? ఫిలిం పాపులారిటీలో మనము కొలబద్దలేవు. సినిమా స్టార్ల పాపులారిటీని కొలవటానికి ఏ మెథడ్ లేదు కదా. అవును, కానీ డెఫినెట్లీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ పాపులర్. సో అయితే ఒక పాయింట్ ఉంది, ఇందులో పాపులారిటీ ఉంటేనే సరిపోదు, ఆ రిస్క్ కూడా తీసుకోగలగాలి కదా. ఇది పాయింట్. మీకు రజనీకాంత్ ఏమో రిస్క్ తీసుకోలేకపోయాడు. ఆయన ఏజ్ పర్మిట్ చేయలేదు, హెల్త్ పర్మిట్ చేయలేదు, ధైర్యం కూడా పర్మిట్ చేయలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పర్మిట్ చేయలేదు, వచ్చారు. పార్టీ పెట్టక ముందే పార్టీ రద్దయిపోయింది. సో అంటే భ్రూణ హత్యకు పాల్పడ్డాడు. సో మీకు ఇక్కడ వచ్చే వరకు ఏంటంటే కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, కానీ వాస్తవంగా కమల్ హాసన్ కు మోర్ ఐడియాలజికల్ క్లారిటీ ఉన్నవాడు. అయినా కూడా కలవాడు. అందువల్ల మీకు ఇతర ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినప్పుడు నేను ఎప్పటికీ అంటుంటాను, 2004కు ముందు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాలపైన తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో రాజశేఖర రెడ్డి పాదయాత్రకు మొదలు పెట్టక ముందు గనక చిరంజీవి పార్టీ పెట్టుంటే నీకు ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో అందువల్ల మీరు ఏ సమయంలో పార్టీ పెడతారు, ఏ కాంటెక్స్ట్ లో అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. సో నీవు ఆ కాంటెక్స్ట్ ఆల్సో మ్యాటర్స్ లాట్. ఇప్పుడు విజయ్ వచ్చేవరకు ఏంటంటే డిఎంకే పట్ల తీవ్రమైన వ్యతిరేకత, ఏడీఎంకేమో పోస్ట్ జయలలిత ఎరాలో బలహీనపడింది. మీకు జయలలిత ఎరాలో ఎన్ని ముక్కలని చూడండి మీరు, పళనిస్వామి, పన్నీర్ సెల్వన్, శశికళ, దినకరన్, ఇలా రకరకాల ముక్కలైపోయింది ఏడీఎంకే. ఏడీఎంకేనేమో బలహీన వీక్ అయి
ఏడీఎంకే ప్రజలకు విశ్వాసం ఇవ్వలేని ఈ స్థాయిలో కూడా సీట్లు వస్తుంది ఎవరు అనుకోలేదు. ఇది ఎలా సాధ్యమైంది సార్? అంటే అక్కడ నిజంగా ఒక పాపులారిటీ ఫేస్ లేదు అక్కడ, మనం తీసుకోవాలి ఏఐడిఎంకే వేయాలంటే. కానీ 73 స్థానాల్లో ఎలా గెలగలిగిందంటే పళనిస్వామి బికేమ్ అన్ ఎమర్జింగ్ లీడర్. చీఫ్ మినిస్టర్గా 5 ఏళ్ళు ఉన్నాడు కదా. ఇప్పుడు కరిష్మా లేకపోవచ్చు, కానీ పళనిస్వామి చాలా కన్సాలిడేట్ అయ్యాడు. తర్వాత ఏడీఎంకే పార్టీ ఉంది, ఆపరేటర్స్ ఉంది కదా. సో విజయ్కి లేనిది ఏడీఎంకే ఉన్నది వాస్తవంగా. సో ఏడీఎంకే ఏంటంటే క్షేత్రస్థాయి వరకు పార్టీ ఉంది. సో క్షేత్రస్థాయి వరకు పార్టీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక మొక్క మీరు చూడండి, ఎండిపోయాక కూడా మళ్ళీ కాస్త వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ పుంజుకుంటుంది. విజయ్ పైన కాన్ఫిడెన్స్ కనుక ఉంటే ఏడీఎంకే ఇంకా అడ్రస్ కూడా పోయేది. అయితే విజయ్ గెలుస్తాడు అనే కాన్ఫిడెన్స్ చాలా మందికి లేదు కదా. ఇప్పుడు ఓటర్లకు మీకు ఒపీనియన్ పోల్స్ ఏమో విజయ్ అసలు అడ్రస్ ఉండడు అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ 25 ఇండియా తప్ప ఎవరు ఇవ్వలేదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ప్రజల్లో కూడా విశ్వాసం లేదు. సార్ అట్లా కాదు, అసలు నిజంగానే అక్కడ ఎగ్జిట్ పోల్స్ జరిగాయా, లేకపోతే అన్ని ఒక వైపు ఉంటే రిజల్ట్ ఇంకో వైపు ఎలా వస్తుంది సార్? అది దట్ ఇస్ $1 million క్వశ్చన్. ఎక్కడ నుంచి ఎంటర్ అయ్యారు, ఎక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యారు? సింపుల్ లాజిక్, ఇంట్లో కూర్చొని లెక్కలేసుకొని డిఎంకే వ్యతిరేకత ఉంది, సో ఆ ఓట్లు కొంచెం తెలిస్తే. అంటే దేర్ ఆర్ 100 questions on exit polls. ఎగ్జిట్ పోల్ వెనకాల కర్త కర్మ క్రియలు ఎవరు అని. సో అదొక డిఫరెంట్ క్వశ్చన్. మై పాయింట్ హియర్ ఈజ్, ఇక్కడ మీకు విజయ్ ఏంటంటే మీకు ఇంకొక పాయింట్ కూడా ఉంది. మీకు తమిళనాడు పాపులేషన్లో 40% యూత్, అంటే బిలో 40 years 40%. మీకు ఈ యంగర్ ఓటరు జనరల్గా పొలిటికల్ ఉంటారు, అంటే వాళ్ళు ఏ రాజకీయాలకు ఉంటారు. యంగర్ ఓటర్ చాలా తొందరగా అసంతృప్తి చెందుతారు. మీకు ఓల్డ్ ఓటర్ కాస్త ఓపిక పడతాడు. ఈ యంగర్ ఓటర్లో అసహనం ఉండే విజయ్ ఏమంటే తన ఫిలిం వల్ల యంగర్ ఓటర్ని అట్రాక్ట్ చేయగలిగాడు. మీకు నేపాల్లో మనం చూసాం కదా, బాలేంద్ర షా వెంటనే వెంటనే అక్కడ దాకా వచ్చేసాడు చూడండి, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ను ఇలా వన్స్ ఇన్ లైఫ్ టైం వస్తుంది ఇది. కానీ విజయ్ ఎందుకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఇంత 2 డిఎంకే ఏఐడిఎంకే బాగా అనుభవం ఉన్నటువంటి 2 పార్టీలతో ఎలా ఢీ కొట్టగలను అనుకున్నాను? అంటే ఆయన అనుకుంటూ కన్నా ఆయనకు అనివార్యం కూడా అయింది కదా. ఇప్పుడు ఏ పార్టీ సినిమా స్టార్లు ఎవరైనా వాళ్ళకి తత్వం బోధపడితే తప్ప వాళ్ళు సెకండ్ ర్యాంక్ ఒప్పుకోరు. సినిమా స్టార్లు ఎవరు కూడా వాళ్ళు సినీ రంగంలో హీరోలుగా ఉంటారు కదా, హీరో పక్కనే ఉండరు కదా మీకు యాక్టర్స్గా. సో రాజకీయాల్లో కూడా వాళ్ళే నెంబర్ 1 సూపర్ స్టార్గానే ఉండాలనుకుంటారు. అక్కడ ఏమైంది, డిఎంకే వారు ఎట్లాగూ ఇలా వచ్చారు. ఏడీఎంకేతో యాక్చువల్గా మంతనాలు నడిచాయి. ఏడీఎంకే విజయ్ 137 సీట్లు, సగం సీట్లు అడిగారు. మీరు మోర్ దెన్ హాఫ్ సీట్లు అడిగారు. తర్వాత మీరు సీఎం పోస్ట్ అడిగారు. అది పళనిస్వామి ఎట్లు ఇస్తాడు, ఆయన ఆల్రెడీ సీఎం కదా, తన కుర్చీ ఇవ్వండి ఇస్తారా? ఇప్పుడు మీరు నన్ను గెస్ట్గా వెళ్తారు కానీ యాంకర్గా పిలవరు కదా. యాంకర్ వెళ్తే నేనేం చేయాలి సార్ అంటారు. సో అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఆఫర్ చేశాడు, 60 సీట్లు ఆఫర్ చేశారు. కాంగ్రెస్ ఏంటంటే పార్కిన్సన్ పాలిటిక్స్ అంటారు చూడండి, అట్లా వాళ్ళ సమయానికి డిసిషన్ తీసుకోలేరు వాళ్ళు. సో వాళ్ళు ఒక ట్రైన్ వెళ్ళిపోయినాక రైల్వే స్టేషన్కి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల వాళ్ళు స్టేషన్కి వచ్చారు, కానీ అప్పటికి రైలు వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు అక్కడ ముందుకు పోయి విజయ్ ఆగిండు నెక్స్ట్ స్టేషన్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కారు పట్టుకొని ఫాస్ట్గా వెళ్ళి ఆ స్టేషన్లో విజయ్తో ఎక్కుదామని చూస్తున్నారు. అందువల్ల మీకు ఈ ఫ్యాక్టర్స్ అని, మీకు యంగర్ ఓటర్ అనేది కీలకమైన, అలాగే ఉమెన్ ఓటర్. మీకు ఉమెన్ ఓటర్లకు జనరల్గా ఫిలిం స్టార్లకు ఉమెన్ ఓటర్ ఎక్కువ ఉంటారు. అందువల్ల మీకు ఏం జరిగిందంటే, మీరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు గుర్తు చేస్తే మీకు మెన్ ఓటర్ కన్నా ఉమెన్ ఓటర్స్ ఎక్కువ షిఫ్ట్ అయ్యారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా రాజకీయాలు ఉండవు, ఉమెన్లో ఎక్కువ మందికి పాలిటిక్స్ ఉండవు. ఉండకపోయారు ఏమైతుందంటే వీళ్ళు ఒక్కరే వాళ్ళకి తెలిసింది, పొలిటికల్ స్టార్లతో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండరు. అందువల్ల వాళ్ళ సినిమా స్టార్లతోనే కనెక్షన్ ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా విజయ్కి దోహదం చేశాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు సరిగా అని కూడా అన్నారు. అంటే ఇప్పుడు కమిటీలు ఎన్నికలకు రకరకాల పద్ధతులు. మీరు ఒకటి కారు ఉంటే తొందరగా డెస్టినేషన్ చేరుతారు, కారు లేదనుకోండి 1 గంట ముందు బయలుదేరి నడుచుకుంటూ పోయినా ముందే పోవచ్చు, కారు కన్నా కూడా ముందు పోవచ్చు ఒకసారి మీకు. అందువల్ల ఆర్గనైజేషన్ లేదు కరెక్ట్, కానీ ఓటర్ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ ఏంటి?
ఇప్పుడు స్వచ్ఛందంగా ఓటు వేసే ప్రజలుంటే మ్మ్. ఆర్గనైజేషన్ అవసరం లేదు. డైరెక్ట్గా లీడర్నే చూస్తారా, నాయకుడినే అంటే చూస్తారు? ప్రజలు ఇది మన ఎలక్షన్స్ ప్రెసిడెన్షియల్ అయిపోయాయి కదా, నాయకుని చేసి ఓటేస్తారు కదా. అయితే డెఫినెట్ గా పార్టీ క్షేత్రస్థాయి ఆర్గనైజేషన్ ఎప్పుడంటే ఎమోషన్ లేనప్పుడు చాలా కీలకం. ఎందుకంటే ఓటర్లను మొబిలైజ్ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ సీఎం అయినప్పుడు టీఆర్ఎస్ ఎక్కడ ఉన్నది క్షేత్రస్థాయిలో. తర్వాత వాళ్ళు పార్టీని కొద్దిగా పెంచుకున్నారు నిర్మాణం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఆర్గనైజేషన్ లేదు. అవును, ఎవరు అన్నారట జిల్లా కమిటీలు వేద్దాం, టౌన్ కమిటీలు వేద్దాం అంటే ఏమేసి గెలిచినాం మనం అన్నాడు కేసీఆర్. ఇది ఇప్పుడు మళ్ళీ తప్పదని ఇప్పుడు జాగ్రత్త ఇప్పుడు పడుతున్నారు. తప్పదు. అందువల్ల నీకు ఇనీషియల్గా ఏంటంటే జాతర ఉన్నప్పుడు నీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినవా, బ్రాండ్ ప్రమోషన్ చేసినవా, ఇవన్నీ ఉండదు కదా. ఉండదు. నీ షాపు చాలా అందంగా అలంకరించినవా, ఆ, నీకు కస్టమర్ను ప్రేమగా పిలిచినవా, ఇవన్నీ ఏమి నడవే కదా. అవును, జాతర అప్పుడు నీకు ఏం ఏం లేకపోయినా లేకపోయినా నడుస్తుంది. సో ఇది ఒక జాతర. ఇప్పుడు ఆడ విజయ్ జాతర, విజయ్ ఈ జాతరలో ఇవన్నీ ఓడి పట్టించుకున్నాడు. Right. ఓట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు.